అఘోర మాత్రికా జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి, అవసరమైతే పోరాడాలి. కొందరిని బాధ్యతలు, బంధాలు కట్టిపడేస్తాయి. మరికొందరు అన్నింటినీ తెంచుకుని తెగించి ముందుకు సాగుతారు. ఇంకొందరిని స్నేహితులు, బంధువులు వెక్కిరిస్తారు. ఏ ప్రయత్నం చేసినా వెనక్కి లాగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఒక్కసారిగా ఓడిపోగానే వెనక్కి తగ్గి వారికున్న ప్యాషన్ను వదిలేస్తారు. కానీ కొంతమందికి కసెక్కువ. తమను ఎవరైతే పనికిమాలిన వాళ్ళు అన్నవారుంటారో వారి ముందే విజయం సాధించి తలెత్తుకుని బ్రతుకుతారు. కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. మిమ్మల్ని ఎవరైనా హీనంగా చూస్తున్నారా? మీ క్రియేటివిటీని అవహేళన చేస్తున్నారా? మీరు జీవితంలో ఎదగలేరని మీ ఉత్సాహాన్ని నీరు కారుస్తున్నారా? అయితే వీరి జీవితాలు ఒక్కసారి చూడండి. మీ అందరికీ కూడా ప్రేరణ నిలిచే అలాంటి అద్భుతమైన నిజ జీవిత విజయాలను ఈ స్టోరీలో చూద్దాం. వాల్ట్ డిస్నీ గురించి మనందరికీ తెలుసు. ఆయన ప్రపంచంలోనే ఇప్పుడు గొప్ప క్రియేటర్గా పేరు సంపాదించారు. కానీ ఆయన జీవితం మొదట చాలా కష్టాలమయం. చిన్నప్పటి నుంచి ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ అన్నా చాలా ఇష్టం. చిన్న చిన్న బొమ్మలు వేసి అమ్ముకునేవారు ఆయన. కాస్త పెద్దైన తర్వాత కాన్సస్లోని 60 స్టార్ పేపర్లో ఉద్యోగం చేసేవారు. అయితే ఆయన ఏది కొత్తగా చేసినా క్రియేటివిటీని అవమానించేవారు. కొన్నాళ్ల తర్వాత నీ దగ్గర క్రియేటివిటీనే లేదు, ఇంకా పాతతరం వాళ్ళలా పనిచేస్తున్నావని ఉన్నపళంగా ఉద్యోగంలో నుంచి తీసేశారు. దీంతో ఆయన చిన్న చిన్న పనులు చేస్తూ జీవితాన్ని ముందుకు లాగారు. వాల్ట్ డిస్నీ పెట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు నష్టాలు వచ్చాయి. ఎంతో మంది ఉద్యోగస్తులు వచ్చేవారు, వెళ్లిపోయేవారు. కానీ మిక్కీ మౌస్ క్రియేషన్ తర్వాత ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 99 అవమానాలు, కష్టాలు, డబ్బు గురించి ఇబ్బందులను ఒక్క విజయం తీర్చేసింది. అంతేకాదు అతనిలోని క్రియేటివ్ స్కిల్స్ తో ప్రపంచాన్ని ఉర్రూతలొగించారు. వాల్ట్ డిస్నీ అంటే తెలియని వారు లేరంటే ఆశ్చర్యం కాదు. అతని జీవిత కష్టాలు ఒక్క ఏడాదిలో తీరిపోయాయి. అంతేకాదు 26 ఆస్కార్ అవార్డులు, 26 అందుకుని అత్యధిక అకాడమీ అవార్డ్స్ కూడా సాధించిన వ్యక్తిగా ఇప్పటికీ రికార్డు అతని పేరు మీదే ఉంది. ఆ కసితో తనను పనికిరాని వాడని ఉద్యోగం నుంచి తీసేసిన ఆ పేపర్ను మాత్రమే కాదు, దానికి అనుబంధంగా ఉన్న ఏబీసీ టీవీని కూడా కొనిపారేశారు ఆయన. విజయం అంటే ఇలా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. ఇక సచిన్ కు క్రికెట్ ఆడరాదు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ప్రఖ్యాత బాస్కెట్బాల్ ప్లేయర్ మైకేల్ జోర్డాన్ కూడా ఇదే జరిగింది. తనకు బాస్కెట్బాల్ ఆడడం అంటే పిచ్చి. కొత్త కొత్త వ్యూహాలతో, టెక్నిక్తో ఆడాలని తహతహలాడేవాడు. కానీ తన హై స్కూల్ టీంలో చోటు దక్కేది కాదు. నీకు ఆడడమే రాదని కోచ్, ఇతర స్నేహితులు ప్రతిసారి పక్కన పెట్టేవారు. కానీ ఎవరైనా రాకుంటే అతన్ని తీసుకునేవారు. అలా ఒకసారి తీసుకున్నందుకు తన ఆట ఏంటో చూపించి వరుసగా తన స్కూల్ని గెలిపించారు ఆయన. తన స్కూల్ మొత్తం నువ్వు ఆటకు పనికిరావన్నా కూడా ఆయన వెనకడుగు వేయలేదు. తన ఆటను తాను నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బాస్కెట్బాల్ అంటే ముందు మైకేల్ జోర్డాన్ పేరే గుర్తుకు వస్తుంది. 5 సార్లు అమెరికా చరిత్రలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా అవార్డు గెలుచుకొని రికార్డు క్రియేట్ చేశాడు. అందరికీ ఆయన ఒకటే చెబుతారు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఆ దిశగా కష్టపడండి, మీరు విజయం సాధించే వరకు చెవులు మూసుకోండి, ఆ తర్వాత మీరు చెప్పిందే అందరూ వింటారని గొప్పగా చెబుతాడు. ఇక స్టీవ్ జాబ్స్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అతని ఇన్స్పైరింగ్ స్టోరీలో కొంత భాగం విని ఉంటారు, లేదంటే అతని జీవిత చరమాంకలో చెప్పిన విషయాలను మన గుండెలను తాకి ఉంటాయి. కానీ నమ్మిన వాళ్ల చేతిలో ఎంత ఘోరంగా అవమానించబడ్డారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అది కూడా తాను పిలిచి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తే తన సొంత కంపెనీ నుంచి వెళ్లగొడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అదే జరిగింది. 1985లో యాపిల్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే అనుభవం ఉన్న వ్యక్తి కావాలని పెప్సీ కంపెనీ ఎగ్జిక్యూటివ్ జాన్ స్కలీని తీసుకొచ్చారు ఆయన. మొత్తం కంపెనీని నడిపే బాధ్యతను అతని చేతిలో పెట్టారు. కానీ ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ కు పొగబెట్టి బయటకు పంపించాడు ఆ వ్యక్తి. దీంతో తన వాటాలో కొంత తీసుకుని బయటకు వచ్చి నెక్స్ట్ అనే కంపెనీని స్థాపించాడు. తన క్రియేటివిటీతో కంపెనీని పతాక స్థాయికి తీసుకువెళ్లాడు. మరోవైపు యాపిల్ దిగజారిపోయింది. దీంతో తాను $400 మిలియన్ చెల్లించి 1997లో యాపిల్ ని టేక్ ఓవర్ చేశాడు. ఆ తర్వాత యాపిల్ ఎలాంటి చరిత్ర సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను పైకి తీసుకురావాలనుకున్న కంపెనీ నుంచి బయటకు పంపినా సరే మళ్లీ జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టి స్టీవ్ జాబ్స్ సక్సెస్ అయ్యారు. అందుకే మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. ఇక 2005లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో స్టీవ్ జాబ్స్ ఒక అద్భుతమైన మాట చెప్పారు. విజయం మనకు దక్కుతుంది, ఎప్పుడనేది వదిలేయండి. ఎదుటివారి విమర్శలు అస్సలు పట్టించుకోవద్దు, అది వాళ్ళ సమస్య. నన్ను ఆ రోజు బయటకు పంపడం మంచిదే, నాలో ఇంకా కసి పెరిగింది, ఆ దిశగా కష్టపడ్డాను కాబట్టే యాపిల్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటారు ఆయన. అవమానాలను పాజిటివ్ గా తీసుకోండి, సక్సెస్ మీదే అంటారు స్టీవ్ జాబ్స్. పడి లేస్తే ఆ కిక్కే వేరంటారు స్టీవ్.
ఇక మనకు స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి గొప్పగా తెలుసు, కానీ అతను సినిమా గురించి తెలుసుకునేందుకు సదరన్ కాలిఫోర్నియా సినిమాటిక్ ఆర్ట్ కాలేజీలో చేరాలనుకున్నారు. ప్రేక్షకులను అర్థం చేసుకోవడం, ప్రేక్షకులను ఎలా రంజింపజేయాలి, కథను చదివినప్పుడు తెర మీదకు ఎక్కించినప్పుడు ఎలా ఉండాలనే దానిపై ఆయనకు లక్షల అనుమానాలుండేవి. దీంతో పేరున్న కాలేజీలో చేరాలని తహతహలాడారు. ఆయన యువకుడిగా ఉన్న సమయంలో ఆ కాలేజీలో సినిమా ఆర్ట్స్ డిగ్రీ చేస్తే చాలా గొప్ప. అయితే ఆ కాలేజీ 3 సార్లు స్టీవెన్ స్పీల్బర్గ్ ను రిజెక్ట్ చేసింది. తాను పరీక్ష రాస్తే మార్కులు తక్కువ వచ్చాయి. ఎంట్రన్స్ టెస్ట్ లో సినిమాపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం రాయలేకపోయారు. దీంతో ఆయనకు సి గ్రేడ్ వేసి బయటకు పంపారు. దీంతో మరో మామూలు కాలేజీలో చేరి డిగ్రీ సంపాదించారు. ఆ తర్వాత ఏ కాలేజీలో అయితే తాను రాసిన సమాధానాలు తప్పు అన్నారో వాటికి సమాధానంగా సినిమాలు తీశారు ఆయన. జాస్, ఈటీ, ఇండియానా జోన్స్ మూవీస్ తీశారు. ఆ తర్వాత తన డ్రీమ్ వర్క్స్ కంపెనీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్టూడియోగా తీర్చిదిద్దారు ఆయన. ఒక ఇంటర్వ్యూలో తనను సదరన్ కాలిఫోర్నియా సినిమాటిక్ ఆర్ట్స్ కాలేజీ నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పారు స్పీల్బర్గ్. దీంతో కొన్నేళ్ల తర్వాత ఆయనను గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు ఆహ్వానించింది ఆ కాలేజ్. అయితే అది తీసుకునేందుకు తాను రెడీ, కానీ ఆ డాక్టరేట్ అని తీసుకునేందుకు నేను రెడీ, కానీ ఆ రోజు తన అప్లికేషన్ రిజెక్ట్ చేసిన వ్యక్తి సైన్ ఉంటేనే తీసుకుంటానన్నారు. దీంతో ఆ కాలేజీ అతని సంతకంతో అతని చేతుల మీదగానే స్పీల్బర్గ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తనను రిజెక్ట్ చేయడం కారణంగానే కథలు రాసుకునే పనిలో పడ్డారంటారు ఆయన. పాత సినిమాలు చూడడం, ఒక్క సీన్ను ఎలా తీసి దానిని ఎలా రాసి ఉంటారో రివర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేశారు. అలా అవమానాల నుంచి విజయంతో పగ తీర్చుకున్నారు ఆయన. ఇక మన కళ్ళ ముందే జరిగిన మరో సక్సెస్ స్టోరీ సానియా మీర్జాది. అదేంటి, ఆమెది కూడా విజయమేనా అనుకోవద్దు. 14 ఏళ్ల వయసులో వారికి అప్పటికి పెద్దగా డబ్బు కూడా లేదు. చిన్న ప్రాంతంలో ఉండేవారు. మధ్యతరగతి కుటుంబం, పైగా ముస్లిం కుటుంబం కావడంతో ఆమె చిన్న చిన్న స్కర్ట్లు వేసుకుని గల్లీలో నడుస్తుంటే అంతా ముక్కు మీద వేలేసుకునేవారు. మత పెద్దలు వారింటికి వచ్చి వార్నింగ్ కూడా ఇవ్వడంతో మరో ఇంటికి మారారు. సిగ్గు లేకుండా తొడలు కనిపించేలా తిరుగుతుంది, పైగా ఆడుతోంది, టీవీలో పేపర్లో ఎక్స్పోజింగ్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుందని విమర్శించారు. కొంతమంది ఏకంగా వారి కుటుంబాన్ని బహిష్కరించింది కూడా. అయినా సరే తనకు ఆట పట్ల ఉన్న ప్యాషన్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా అంతర్జాతీయ స్టార్ గా ఎదిగింది సానియా. ఆమె బయటకు వచ్చిన తర్వాతే ఎంతో మంది అమ్మాయిలు టెన్నిస్ వైపు బాట పట్టారు. అమ్మాయిలు ఆడితే ఆమె వేసుకున్న డ్రెస్ చూస్తారు, కానీ ఆట చూడరనే స్థాయి నుంచి విజయాలతో విమర్శలకు బుద్ధి చెప్పారామె. కట్టుబాట్లను పక్కకు పెట్టి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సానియా. ఇక హ్యారీ పాటర్ రచయిత్రి జేకే రౌలింగ్ జీవితం మనందరికీ స్ఫూర్తే. ఆమె ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీగా పనిచేసేవారు. నెల తిరిగేసరికి చిల్లర కూడా మిగిలేది కాదు. ఈ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత బాబు పుట్టాడు, కానీ భర్త వదిలేశాడు. ఇటు బాబును చూసుకోలేక, ఉద్యోగం చేయలేక ఇంటి పట్టునే ఉండేది. ప్రతిరోజు బాబు కోసం ఎంతో కొంత దాచిపెట్టిన దాంట్లో నుంచి ఖర్చు పెట్టుకొచ్చేది. తాను మాత్రం వీలైనంత తక్కువ తిని డబ్బులు దాచుకునేది. అయితే తన మనసులో మెదులుతున్న హ్యారీ పాటర్ పాత్రలను పేపర్ పై పెట్టాలనుకున్నారామె. దీంతో ఎక్కడో మారుమూల చిన్న గదిలో బ్రతికే జేకే ఇప్పుడు ప్రపంచం గర్వించదగ్గ రచయిత అయ్యారు. విజయం కష్టాల నుంచి వస్తుంది, అవమానాల నుంచి కూడా వస్తుంది. అందుకే మన ప్యాషన్ ను ముందుకు తీసుకెళ్లాలి. ఒకవేళ భర్త ఆమెను చూసుకుని ఉంటే హ్యారీ పాటర్ రాసేది కాదేమో. 7 ఏళ్లు జీవితంతో పోరాటం చేస్తూ బుక్ రాశారామె. ఇక కాస్ట్లీ పగ ఎలా ఉంటుందో తెలియాలంటే రతన్ టాటాను చూసి నేర్చుకోవాల్సిందే. టాటా మోటార్స్ స్టార్ట్ చేసిన 3 ఏళ్లలోనే భారీ నష్టాలు వచ్చాయి. టాటా ఇండికా నుంచి చాలా కార్లు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ సమయంలోనే ప్రముఖ ఫోర్డ్ కంపెనీ యజమాని ఇండియా వచ్చిన సందర్భంలో కంపెనీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న వాటాలు అమ్ముతామని ఫోర్డ్ అధినేత బిల్ ఫోర్డ్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. డాక్యుమెంట్స్ చూసిన ఆయన, మా కంపెనీకి వచ్చి కలవండి, మీకు సాయం చేస్తానని చెప్పారు. నెల తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని న్యూయార్క్ నుంచి తన ప్రతినిధులతో కలిసి మిషిగన్ వెళ్లారు రతన్ టాటా. బిల్ ఫోర్డ్ ఇంకా ఆఫీస్కి రాలేదు. రతన్ టాటాను చీప్ గా వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టారు. అప్పటికే టాటా ఎగ్జిక్యూటివ్స్ అంతా భయపడుతున్నారు. ఇంత చీప్ గా చూస్తున్నారేంటనుకున్నారు. కాఫీలు పంపించి గంట తర్వాత ఎగ్జిక్యూటివ్స్ ని లోనికి పిలిచారు. మీకు కార్ల సంగతి తెలియదు, ఏమీ తెలియనప్పుడు ప్యాసింజర్ కార్లు ఎందుకు తయారు చేశారు? మీకు మేము సాయం చేస్తాం, టెన్షన్ పడకండి మిస్టర్ టాటా అంటూ బదిలిచ్చాడు ఆయన. కాకపోతే మా బాస్ బిల్ ఫోర్డ్ బిజీగా ఉన్నారు. ఆయన ఎంత బిజీయో మీకు తెలుసు. ఆయన రాలేకపోయారు. మీ డీల్ గురించి మేం చెబుతాం, మీరు వెళ్ళమని చెప్పారు. టాటా లాంటి వ్యక్తికి బిల్ ఫోర్డ్ కనీస గౌరవం ఇవ్వలేదు. ఆ అవమానాన్ని తన కింది వారి ముందు ఆయన బయట పెట్టలేదు. మళ్లీ సర్దుకుని ఇండియా వచ్చేశారు. సరిగ్గా 9 ఏళ్ల తర్వాత నష్టాల్లోకి జారుకుంటున్న ల్యాండ్ రోవర్, జాగ్వార్ ఎవరైనా కొంటారా అని అమెరికా, జర్మనీ, జపాన్, చైనా కంపెనీలను సంప్రదించారు. కానీ ఎవ్వరూ కూడా కొనడానికి ముందుకు రాలేదు. కొంటామని చెప్పిన వాళ్ళు చీప్ గా అడిగారు. చివరకు రతన్ టాటాకు కూడా ఫోన్ వచ్చింది. ఆ సమయంలో మీ ఎగ్జిక్యూటివ్స్ ని పంపించండి, డీల్ మాట్లాడుకుందామని కబురు పెట్టారు. తనను
9 ఏళ్ల క్రితం అవమానించిన వారే ముందు కూర్చున్నారు. వాళ్ళంతా సిగ్గుతో అప్పటికే సగం చచ్చిపోయారు. ఇంత పెద్ద వ్యక్తిని అవమానించామని వారి మొహాలను చూసి టాటాకు అర్థమైపోయింది. కానీ ఎంతో గౌరవంగా వారికి డీల్ ఓకే చేసి జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కొన్నారు. మా కంపెనీని సమయానికి కొని మీరెంతో సాయం చేస్తున్నారని బిల్ మీడియా ముందు చెప్పారు. అంతేకాదు రతన్ టాటా వస్తుంటే ఎదురెళ్లి మరి రిసీవ్ చేసుకున్నారు ఆయన. స్వీట్ రివెంజ్ అంటే అలా ఉండాలి మరి. ఇక అలాగే యాహూలో పనిచేసిన తర్వాత బ్రయాన్ యాక్షన్ ఉద్యోగ ప్రయత్నం చేశారు. అప్పటికే యాహూలో అనుభవంతో పాటు మంచి పేరు కూడా ఉంది. ఫేస్బుక్ లో ప్రయత్నిస్తే నువ్వు పనికిరావన్నారు. ట్విట్టర్ సైతం నీ ప్రొఫైల్ మాకు పనికిరాదన్నారు. దీంతో ఆయన వాట్సాప్ మెసెంజర్ ను తన స్నేహితుడితో కలిసి స్టార్ట్ చేశారు. తనను ఎవరైతే పనికిరావు అన్నారో ఆ 2 కంపెనీలు వాట్సాప్ ను అమ్మమని వెంటపడ్డాయి. ఎంత ఖర్చైనా పెట్టి కొనడానికి ఫేస్బుక్ యాజమాన్యం ఆయన బ్రతిమలాడి భారీగా డబ్బులిచ్చి మరీ సొంతం చేసుకుంది. అందుకే ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉంటుందో ఊహించలేం. కాబట్టి అవమానాలు, వెటకారాలు, విమర్శలను అస్సలు పట్టించుకోవద్దు. లక్ష్యం మాత్రమే చూడాలి. అప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ హీరో అవుతావు. మరి మీ స్టోరీ కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటే తప్పకుండా మాకు మెయిల్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.